హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ మినీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనము చికెన్ అండ్ ములక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కూరకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ఆనియన్స్ని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అవుతున్న ఆనియన్స్ పచ్చిమిర్చిలో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఈ టమాటా ముక్కల పైన ఒక మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం. ఇలా మగ్గుతున్న టమాటా ముక్కల్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న అల్లం వెల్లుల్లి పేస్టులో మనం ముందుగా కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ మునక్కాయ ముక్కలు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న మునక్కాయ ముక్కల్లో మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఈ చికెన్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న చికెన్లో మన స్పైసీనెస్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలయబెట్టి మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్న చికెన్లో మనకు కొంచెం మన పులుసుకి తగ్గట్టుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతున్న చికెన్లో మనము ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి పొడి మసాలాను కూడా కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్న చికెన్ని మనం మూత తీసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు ఉంటే వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, పుదీనాకు వేసాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.